33 నుండి 35వ వచనం వరకు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహము నోరును మూసి అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారం తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను ప్రారంభించిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందిన ఉండగా యాతన పెట్టిరి. ఈరోజు అంశం ఏంటంటే విశ్వాసం ద్వారానే విజయము. ఆమేన్. అంశం ఏంటిది? విశ్వాసం ద్వారానే విజయం. ఇది అంశం. విశ్వాసం ద్వారానే విజయం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇప్పుడు ఒక్కొక్క వచనం చదువు. 33వ వచనం చదువు. దేని ద్వారా? విశ్వాసం ద్వారా జయం వచ్చింది. రాజ్యాలు జయించారు. దేని ద్వారా? ఎవరిపైన విశ్వాసం? దేవుని పైన విశ్వాసం. ఏ దేవుడు? హల్లెలూయా. దేవుడు అంటే ఏ దేవుడో కూడా తెలిసి ఉండాలి. ఆమేన్. కాబట్టి విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించాలి. అంటే యుద్ధం చేయడానికి ఆయుధాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, సైన్యం ఉన్నాయి. వాటి ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా, దేవుని ద్వారా విజయమును పొందారు వాళ్ళు. ఆమేన్. విశ్వాసం ద్వారా ఎలా రాజ్యాలు జయించారంటే అవి ఉన్నా కూడా దాని ద్వారా జయం పొందలేని స్థితిలో దేవుని ద్వారా వాళ్ళు జయాన్ని పొందారు. విశ్వాసం ద్వారా విజయం. ఆమేన్. హల్లెలూయా. దేని ద్వారా? దేని ద్వారా? నీ జీవితంలో కార్యం జరగాలంటే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ద్వారానే నీకు విజయము. నీతి కార్యములను జరిగించి వాగ్దానాలు, చాలా మందికి వాగ్దానాలు ఇవ్వబడతాయి కదా. దేవుడు నీ జీవితంలో ఇది చేయబోతున్నాడు, ఇది చేస్తాడని, జరగబోయేది కూడా వాగ్దానం చేస్తాడు కదా. ఆ వాగ్దానమును పొందాలంటే మనలో విశ్వాసము ఏముండాలి? విశ్వాసము లేకుండా వాగ్దానము పొందలేము. దేవుడు వాగ్దానం చేస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ నీలో ఏముండాలి? విశ్వాసము ఉండాలి. ఎవరిపైన? యేసయ్య పైన విశ్వాసము. ఈ విశ్వాసం ఎలా వస్తుంది పాస్టర్ గారు అంటే వాక్యం వినాలి. ఆమేన్. ఆమేన్. రోమా 10:17 చదవండి. రోమా 10:17. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గురించ మాట వలన కలుగును. అయినను నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నవారు కాదా? వినాలి. ఏం వినాలి? వాక్యము వినాలి. యేసు ప్రభు గురించి వినాలి. యేసు ప్రభు కార్యములను ధ్యానించాలి. వాక్యం వింటే నీలో విశ్వాసం పెరుగుతుంది. ఆమేన్. వట్టిగా విశ్వాసం పెరగదండి. సండే ఎందుకు రమ్మంటా అంటే నువ్వు వాక్యం వింటున్నావు. ఎందుకంటే వాక్యమే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. వాక్యము విను అని ఎందుకు చెప్తాను అంటే వాక్యమే దేవుడు. చదవండి. యోహాను 1:1 చదువు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఆమేన్. ఇప్పటి నుండి వచ్చినవాడు కాదు యేసు ప్రభు. నిన్న 2000 సంవత్సరాలు కాదు. ఆది సంభూతుడు అని ఆయన, సృష్టికర్త అని ఆయన పేరు. జగత్తు పునాది వేయబడకుండా ఆయన ఉన్నాడు. నిన్ను నన్ను సృజించిన దానిలో ఆయన పాత్ర ఉంది. ఆయన ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను సృజించిన దేవుడు కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమే దేవుడు కాబట్టి ఆ వాక్యాన్ని వినాలి. 119వ కీర్తన 50వ వచనం చదవండి. వాక్యం వింటే ఏమవుతుంది? ఆ వాక్యం ఏం చేస్తుంది? మీలో
ఎందుకు వాక్యం వినాలి? వాక్యం నా జీవితంలో ఏం చేస్తుందంటే వినండి, చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. నీ బాధలలో నెమ్మది కలగాలంటే, నువ్వు బ్రతకాలంటే, శాపం నుండి, పాపం నుండి, దుష్టుని నుండి, రోగం నుండి విడిపించబడి నువ్వు బ్రతకాలి అంటే ఆయన వాక్యం నుండి బ్రతికిస్తుంది. ఆ బ్రతికించే వాక్యాన్ని వినాలి. బ్రతికించే వాక్యాన్ని వినాలి. బ్రతికించే వాక్యాన్ని లోబడాలి. చాలా మంది వాక్యం వింటారు, చెవులు దులుపుకొని వెళ్ళిపోతారు. వాక్యాన్ని లోబడరు. వాక్యాన్ని లోబడాలి. వాక్యం చెప్పినట్టుగా మనం జీవించాలి. వాక్యము నీ బాధను తెలుస్తుంది. వాక్యము నేను బ్రతికిస్తుంది. వాక్యము జీవితంలో కార్యము. కానీ వాక్యాన్ని వినాలి. మనమందరం ఏం చేస్తున్నామంటే వినకూడదండి వింటున్నాం, చూడకూడదండి సీరియల్ పెట్టుకుంటారు. ఆ భర్త ఏదో చేస్తున్నాడు, సీరియల్ వస్తుంది, నీ భర్త కూడా ఉంటాడు, ఈయన కూడా అలా చేస్తున్నాడేమో అని స్టార్ట్ అవుతుంది. సీరియల్ ఏం చూపెడతారు? ఆ భర్త వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వేరే వాళ్ళు, అలాంటివి చూస్తాం మనం. కాబట్టి నా భర్త కూడా కొంచెం లేట్ అయింది అనుకో, ఎందుకు లేట్ అయింది, ఏం చేసినావు, వచ్చేస్తాం. అంటే వినకూడని మనం వినకూడదు. దేవుని వాక్యాన్ని వింటే అది నిన్ను జీవింపజేస్తుంది, బ్రతికింపజేస్తుంది. దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంది. 35వ సంవత్సరం. సింహము నోలను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి. విశ్వాసం ద్వారా సింహము నోరు మూయించాడు. అగ్ని ఆరింది. హల్లెలూయా. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ఆమేన్. హల్లెలూయా. మొదటి యోహాను 5:4 చదవండి. మొదటి యోహాను 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. అందరూ చెప్పాలి మాట. పట్టణంలో చెప్పండి. లోకమును జయించిన విజయమే మన విశ్వాసము. లోకమును జయించిన విజయమే మన విశ్వాసము. మన విశ్వాసము లోకమును జయించాలి. ఆమేన్. లోకములో ఉన్న ప్రతిదిని జయించగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలోనికి ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు జయించగలుగుతావు. ఆమేన్. నువ్వు దేవుని మూలంగా పుట్టినప్పుడు. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టడం అంటే తిరిగి జన్మించడం. తిరిగి జన్మించడం అంటే యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడుగా. ఎవరైతే దేవుని మూలంగా పుట్టుతారో వాళ్ళు లోకాన్ని జయిస్తారు. దేవుని మూలంగా పుట్టిన నీకు శుభవార్త. నువ్వు దేనికి భయపడంలో అవసరమో, ఏ దేవునికి ఎంత మాత్రం హాని చేయదు. నువ్వు దేవుని మూలంగా పుట్టితే ఆ కార్యము జరుగుతుంది. ఆ కార్యము 4:24 చదవండి. మార్కు సువార్త 4:24. చదవాలి. మార్కు 4:24. మరియు ఆయన మీరేమి నిలుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూడాలి. ఏం వింటున్నావు? సెల్ ఫోన్ లో ఏం వింటున్నావు? టీవీలో ఏం వింటున్నావు? సెల్ ఫోన్ లో ఏం చూస్తున్నావు? ఏం వింటున్నావు? జాగ్రత్తగా. ఇక్కడ వాక్యం విను అంటే ఎవరి ఇష్టం వాళ్ళే. జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఏం వింటున్నావు అసలు నువ్వు? వినేది జాగ్రత్తగా వినాలి. మీరు ఎట్టి కొలతలతో నీకును అట్టి కొలతతోనే కొలవబడును. ఆమేన్. ఏ కొలతతో కొలిస్తే అదే కొలత. ఏది విత్తుతే మంచి విత్తుతే మంచిగా కోస్తావు, చెడు విత్తుతే చెడు. కత్తి పట్టుకుంటే కత్తిలోనే పోతావు, సమాధానం అయితే సమాధానమే.
నువ్వు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు, గర్వం వచ్చేస్తే పడిపోతావు. చాలా మందికి ఏముంది? గర్వం ఉంది. ఆమేన్. ఏముంది? చాలా మంది పడిపోవడానికి అదే కారణం, గర్వం, అహంకారం, గర్వం. నా అంత హీరో లేడు, నా అంత డబ్బు లేవు దగ్గర లేవు, నా అంత బలం లేదు, నా అంత జ్ఞానం లేదు, నాలాంటోడు లేడని గర్వం. గర్వము నేను పడగొడుతుంది, తగ్గింపు నేను హెచ్చిస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొడితే ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో కొలుచబడతామని దేవుని యొక్క వాక్యము చెప్తూ చెప్తుంది. కీర్తనలు 33, 18, 19 చదవండి. కీర్తనలు 33, 18, 19. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, దేనిలో? కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయనందు, భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆమేన్. నీ ప్రాణాన్ని కాపాడుతాడు కదా దేవుడు. ఆమేన్. చెప్పండి, దేవుడు నా ప్రాణాన్ని కాపాడుతాడు. దేవుడు నా ప్రాణాన్ని కాపాడుతాడు. ఈ లోకంలో ప్రాణం కంటే ఎక్కువ విలువైన దేవుడు ఉందా? దేవుడు అంటున్నాడు, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను రక్షిస్తా, నీ ప్రాణాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆత్మ రక్షణ ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, దేవుడు భయపరచండి. చాలా మంది కరువు వచ్చింది, పేదరికం వచ్చింది, డబ్బులు లేవు, ఎలా బ్రతకాలనుకున్నావు కదా. కరువులో దేవుడు ఎప్పుడు? అప్పుల్లో కాపాడుతాడు. ఎప్పుడు? అప్పుల్లో కాపాడుతాడు, కరువులో నీ ప్రాణాన్నే. నీ ప్రాణం కాపాడకంటే గొప్ప దేవుడి లోకం ఎవరు? ప్రాణం అడిగే వాళ్ళే కానీ ప్రాణం ఇచ్చిన వాడు ఒక్కడే యేసుకే. ఆమేన్. గట్టిగా చెప్పండి కొట్టండి. ప్రాణం ఇచ్చిన దేవుడు నీ కోసం నీ ప్రాణాన్ని అడగడం లేదు, ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణం ఇచ్చిన దేవుడు నీ కోసం ఏదైనా ఇస్తాడు. ఆమేన్. నువ్వు నమ్మితే. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకోసారి యోహాను 1 యోహాను 5:4 ఇంకోసారి చదవండి. లోకమును జయించిన విజయమే మన విశ్వాసం. ఆమేన్. విశ్వాసం అనేది చాలా పనిచేస్తుంది. విశ్వాసం లేకపోతే మనలో కార్యము జరగదు. ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకున్నారు కదా. ఉత్తర ప్రత్యుత్తర భాగం 40 కీర్తన గుర్తిస్తారా? ఉత్తర ప్రత్యుత్తర భాగం చాలా మంది జీవితంలో నాకు విశ్వాసం ఉంది, కార్యం జరగడం లేదనుకుంటున్నారు కదా. 40వ కీర్తన చూడండి, మొదటి వచనము. యెహోవా కొరకు నిన్ను సహనంతో కనిపెట్టుకుంటుని. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టాలట. ఎలా కనిపెట్టాలి? సహనంతో కనిపెట్టాలి. చాలా మంది విశ్వాసంలో ఏం లేదు? ఓపిక, నిరీక్షణ, సహనం ఏమాత్రమో. అలా వస్తే ఇలా జరగాలి. ఇది అంటారు కదా, హో బిగ్ చూ అంటే అయిపోవాలి కదా. కదా చెప్పాలి. హో బిగ్ చూ అంటే అప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. విశ్వాసంలో ఆ హెబ్రీ పత్రికను మీరు ఇప్పుడు మరి ఇంటికి పోయినాక కూడా ఆ హెబ్రీ పత్రికను మరొకసారి మరి జ్ఞాపకం చేసుకున్న హెబ్రీ 11:33 నుండి 36 అధ్యాయం మొత్తం చదవండి. విశ్వాసం ద్వారా వారు చేసిన కార్యాలు అక్కడ రాయబడి సమయం లేదు. యెషయా గ్రంథం 37
35 నుండి 37 వరకు యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35 నుండి 37 వరకు. నా నిమిత్తమును నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. చాలు దేవుడు నీ నిమిత్తం పట్టణం కాపాడబడాలి. ఆమేన్. నీ నిమిత్తం ఒక ప్రాణము కాపాడబడాలి. హల్లెలూయా. నిన్ను బట్టి ఒక కుటుంబం రక్షణలో నిన్ను బట్టి ఒక కుటుంబం బ్రతకాల. నిన్ను బట్టి కొన్ని గ్రామాలు, నిన్ను బట్టి ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నీ దేవుని బట్టి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, చదువు ఫస్ట్ చదువు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము, దేవుని నిమిత్తము దావీదుని ఏమంటున్నాడు? నా సేవకుడు అంటున్నాడు. మనమందరం కూడా ఆయన సేవకులమే. ఆమేన్. కాకపోతే ఇక్కడ ప్రత్యేకింపబడిన సేవకుడు అంతే. దేవుని నమ్మిన వాళ్ళంతా దేవుని సేవకులే, దేవుని బిడ్డలే. మీరందరూ కూడా ఆయన సేవ చేయాలి. ఆమేన్. ఏం చేయాలి? ఏ సేవ? ఏ దేవుని సేవ. మనమందరం సేవ చేస్తే మనందరి ద్వారా ఈ దేశాన్ని కాపాడుతాడు, ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడు, ఈ ప్రజలను కాపాడుతాడు, మన ఇరుగు పొరుగు వారిని కాపాడుతాడు. మన నిమిత్తం మన దేశం దీవించబడాలి, మన నిమిత్తం మన రాష్ట్రం దీవించబడాలి, మన నిమిత్తం మన పొరుగు వాళ్ళు దీవించబడాలి. అలాంటి కార్యం జరగాలి. చదువు. ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాడంట. హల్లెలూయా. నిన్ను బట్టి పట్టణం కాపాడబడాలా, రక్షింపబడాలా. గట్టిగా చెప్పులు కొట్టండి. అర్థమైందా మీకు? అర్థమైందా? గట్టిగా చెప్పులు కొట్టాలా. అర్థమైందా? నిన్ను బట్టి దేవుడు నిన్ను, నీ దేశాన్ని, నీ పట్టణాన్ని, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. హల్లెలూయా. దేవుడు చెప్పండి. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని కాపాడి రక్షిస్తాడు. కాపాడి రక్షిస్తాడు. ఆమేన్. దేవుడు కాపాడి రక్షించేవాడు. ఏ దేవుడు? కాపాడి ఏ పరిస్థితుల్లో నుండైనా నిన్ను కాపాడి రక్షించగలిగిన, ఏ పరిస్థితుల్లో నుండైనా. చదువు. దేవుడు అక్కడ ఉన్న సైన్యంతో వాళ్ళు చాలా భయపడుతున్నారు. వాళ్ళ సమయంలో చెప్పినటువంటి మాటలు భయపడుతున్నారు. అక్కడ చాలా భయపడుతున్నారు. జరగదు అని అనుకున్నటువంటి ఇది జరగదు. చాలా మంది ఎలా ఉన్నారు? నా జీవితంలో కార్యము జరగదు. అయితే దేవుడు కార్యం చేయడానికి ఒక్క రోజు, ఒక్క నైట్, గంట 99% జరగదు అని కూర్చున్నారు. ఒక్క రాత్రిలో, ఒక్క దినంలో ఆ కార్యం జరిగేసేసారు. ఆమేన్. చదువు మాట. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 1,80,000 మంది 1,80,000 మందిని మొత్తెను. దూత వచ్చేసింది. 1,85,000 మందిని ఒకే రోజులో హతం చేసేసింది. ఆమేన్. దేవుడు తన బిడ్డలను బాధపడుతుంటే, కష్టపడుతుంటే, కన్నీరు గారుస్తుంటే, ఏడుస్తుంటే చూస్తాడు. నిక్కా మూమెంట్, లాస్ట్ మూమెంట్ లో ఒకేసారి నువ్వు అనుకోని రోజు, అనుకోని గడియలో నీ జీవితంలో కార్యము ఇక జరగదు అనుకుంటాను. ఇక నా బ్రతుకు వేస్ట్, నా జీవితం వేస్ట్, ఇక నేను చనిపోతా అంటే అదే గడియలో తన దూత ద్వారా అక్కడ కార్యము ఆ దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. నీ జీవితంలో కూడా అలాంటి కార్యము చదువు. తర్వాత అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమేలెకును చెరెజేరును ఖడ్గముతో అతని చంపి ఆరారాతు దేశములోని
దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. ఆమేన్. కానీ నీ విశ్వాసంలో పడిపోకూడదు, నువ్వు ప్రార్థనలో పడిపోకూడదు, నువ్వు ఆదివారం రావడం మానకూడదు, ప్రార్థించడం మానకూడదు. హల్లెలూయా. పరలోకంలో ఉన్నాడు యేసు, దేవుని కొరకు కనిపెట్టు, సహనంతో కనిపెట్టు వారి మొదలు దేవుడు వింటాడు, ఆలోచన చేస్తాడు, కార్యం కూడా చేస్తాడు. 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పదనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు, నీకు సాటి అయిన దేవుడే లేడు. హల్లెలూయా. ఆయన సాటి అయిన లేనే, ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు. నీ పట్ల ఆయనకు గొప్ప గొప్ప తలాపులు ఉన్నాయి, నీ పట్ల గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి, మంచి మంచి ఉద్దేశాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవునికి. అవన్నీ జరగాలంటే 9వ వచనం చదవండి. 9వ వచనం, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నోరు మూసుకుంటే మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? క్రైస్తవులు ఎవరు నోరు మూసుకొని కూర్చోవద్దు. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? నోరు మూసుకొని కూర్చునే వాళ్ళు క్రైస్తవులు నోరు మూసుకొని కూర్చోవద్దు, సువార్త ప్రకటించాలి. ఏ వార్త? సువార్త ప్రకటిస్తే లెక్కలేని అద్భుతాలు, లెక్కలేని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. లెక్కలేని కార్యాలు ఆయన నీ జీవితంలో చేస్తాడు. 13వ వచనం చదవండి. కీర్తన 13వ వచనం, దయచేసి నన్ను రక్షించుము యెహోవా. అక్కడ చెప్పండి, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. త్వరగా రావాలి. హల్లెలూయా. దేవుడు ఎలా రావాలి? పిలవండి, యేసయ్యా నాకు సహాయం చేయడానికి త్వరగా రమ్ము. ఎలా రావాలి? త్వరగా రావాలా? దేవుడు త్వరగా వస్తే మన జీవితంలో కూడా తొందరగా కార్యం జరుగుతుంది. నా జీవితంలో ఎప్పుడు కార్యం తొందరగా జరుగుతుందంటే తొందర పడుతుంటాం కదా. యేసయ్య తొందరగా రాగలిగితే నీ జీవితంలో కార్యం కూడా తొందరగా జరుగుతుంది. యేసయ్యను తొందరగా రప్పియలేకపోతే ఆయన కార్యం కూడా ఆలస్యమే జరుగుతుంది. రైట్. 17వ వచనం చదవండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలచుకొనుచున్నాడు. నాకు సహాయం
చెప్పడం అంటే అర్థమవుతారు. ఎప్పుడు 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 ఆలస్యం 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 అయిపోతుంది. అయిపోవాలి 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 అయిపోతుంది. నువ్వు అనుకున్నట్టు కాదు, ఆయన అనుకున్నప్పుడు అయిపోతుంది. నువ్వు ఏడవడం చూస్తాడు, నువ్వు బాధపడడం చూస్తాడు, నీ పరిస్థితి అంతా చూసి నీకు ఎప్పుడు ఇవ్వాలో ఆయన అప్పుడే ఇస్తాడు. అంతవరకు వెయిట్ చేయాలి. అంతవరకు వెయిట్ చేయడం రావాలగా దేవుడు అంటున్నాడు. వెయిట్ చేయడానికి కూడా నేను శక్తించుకోవడం నేనే అంటున్నాడు. హల్లెలూయా. ఆయనే ఈ విడుదల ఎప్పుడు ఈ చేతబడి ఎప్పుడు పోతుంది పాస్టర్? పోతనే లేదు. ఇది పోతుంది. నేను కూడా ఒకప్పుడు చేతబడి చేత బాధపడ్డా. ఇప్పుడు పోయిందా లేదా? నేను కూడా రోగం నుండి బాధపడ్డా. పోయిందా లేదా? చేతబడి చేత చనిపోయే స్థితిలో నన్ను చేతబడి చనిపోయే స్థితి కాదు, పిచ్చునిగా చేశారు. గుట్టలలో తిరిగారు. పిచ్చులు ఎట్లా తిరుగుతారు తెలుసా? నిద్ర లేదు. మా ఇంట్లో చనిపోయారని తిరిగిరు. అలా చేతబడి ప్రభావం అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతుంది. కోర్టు పోలీసు ఎవరినో మరి చేతబడి ఉన్నాడు, ఎవరన్నా వాడు లోపల తీసుకొచ్చి చేయమంటారు. అవునా కదా? అది నమ్ముతారా? ఎవరు నమ్మరు. కానీ అనుభవించే వాళ్ళకే. ఈరోజు మనం ఏం చేసాము? ఓన్లీ ఆరాధన చేశాము. అవునా? ఆరాధన చేశాము. ఆరాధనలో దేవుడే కార్యము. మా శక్తి మా జ్ఞానం మా తెలివి పనికిరాదని దేవుని శక్తి కార్యం చేస్తుంది. ఆమేన్. దేవుని చూపించడు. నీ గుండెని చూపెట్టు, మైండ్ చూపెట్టు, గాలిని చూపెట్టు. గాలి ద్వారా బ్రతుకుతావా? అలాగనే దేవుడి ద్వారా బ్రతుకుతావు. దేవుడు ఎలా వచ్చి కాపాడుతాడు? గాలి ఎలా వస్తుంది? గాలి ద్వారా బ్రతుకుతావా లేదా? అలాగనే దేవుడి ద్వారా బ్రతుకుతావు. హల్లెలూయా. దేవుడు చూపెడితే బ్రతుకుతావా? బ్రతకలేదు. ఇంకా చాలా చాలా వాక్యాలు ఉన్నాయి. మార్క్స్వార్త 4:38 చెప్తాను, బాగా రాసుకోండి. చాలా మంది నేను పాడైపోతుంటే దేవునికి రద్దు లేదు, నేను చెప్పుకోబోతున్నా దేవునికి రద్దు లేదండి. ఎవరికి? దేవుడు పట్టించుకున్నాడు, పాస్టర్ పట్టించుకున్నాడు అనుకున్నారు. మార్కు 4:38 ఆయనతో అనిరి. అందుకైన లేచి సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. చెప్పాడు చెప్పాడా? దేని గురించి చింతించగలుగుతాడు? నా మీద ఏమంటున్నాడు? దేని గురించి? ఇక్కడ వీళ్ళు సముద్రంలో ఉన్నారు, తుఫాను లేచింది, ఓడ మునగబోతుంది, వీళ్ళందరూ చనిపోబోతున్నారు. మీరు కూడా అయ్యో చనిపోబోతున్నాం, అయిపోయింది, ఇక్కడ ఒక ఖతం అయిపోయింది, లాస్ట్ ఇక అయిపోతుంది, కొద్ది నుంచి ఒక నిమిషం అయితే చనిపోతాం అనుకుంటారు. నా పని అయిపోయిందని, ఎవరు కాపాడలేరు, ఎవరు బ్రతికించలేరు, ఇక నన్ను ఎవ్వరు చేయలేరు అనుకుంటాము. ఆ క్షణంలో దేవుడికి చింత లేదేమో, దేవుడు చూడలేమో, దేవుడు కార్యం చేయలేమో. దేవుడు అక్కడే ఉన్నాడు, అయినా తుఫాను వచ్చింది. ఆమేన్. మీరు దేవుడు నమ్ముకున్న ఎందుకు వస్తుందని చాలా మంది డౌట్. దేవుడు ఆ ఓడలో పడవలోనే ఉన్నాడు, అయినా తుఫాను వచ్చింది. చిన్నారా లేదా? దేవుడితో శిష్యుడు కూడా ఉన్నారు, కానీ వాళ్ళలో భయం వచ్చేసింది. నువ్వు వీళ్ళు చనిపోతే దేవుడు కూడా చనిపోతాడు కదా, అవునా కదా? కానీ దేవునికి భయం లేదు, ఆయన హాయిగా నిద్రపోతుంది. ఆయన తెలుసు కాబట్టి. వీళ్ళు అయ్యో నీకు చింత లేదు. ఆ వచ్చిన చదువు అయ్యో నీకు నశించిపోతున్నా, నా కుటుంబం నశించింది, నా జీవితం నశించిపోతుంది, నీకు చింత లేదా? అందుకు ఆయన లేచి గాలిని గద్దించాడు. సముద్రంతో చెప్పాడు. గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను.
మాయను. ఆమేన్. దేనితో మాట్లాడాలో దానితోనే మాట్లాడాలి. హల్లెలూయా. వీళ్ళు సమస్య చెప్పారు, దేవుడు సమస్యతో మాట్లాడాలి. సమస్య అని వీళ్ళు భయపడ్డారు. సమస్య ఎంత పెద్దదైనా దేవుడు చెప్తే అరిగిపోవలసింది. ఆమేన్. అరిగిపోవలసింది. హల్లెలూయా. అయిపోవలసింది. హల్లెలూయా. అలా కదా, సముద్రమే గాలి ఆగిపోవడం మాటల, సముద్రం నిలబడిన మాటలతో ఆయన మాటల యొక్క శక్తి ఉంది తెలుసా? ఆయన వస్త్రంలో శక్తి ఉంది, ఆయన ముమ్ములో శక్తి ఉంది, ఆయన వస్త్రంలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన నామములో శక్తి ఉంది. రక్షించే నామం, కాపాడే నామం, ప్రాణమిచ్చిన నామం. యేసు అంటే రక్షకుడు అనే అర్థం. ప్రాణమిచ్చాడు, రక్తం ఇచ్చాడు, బలి అయ్యాడు, దెబ్బలు తిన్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? ఇంకా నమ్ముతలేరా? ఎందుకు భయపడుతున్నావు? ఇంకా నమ్మకం లేదా నీకు? వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో కాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నామని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. హల్లెలూయా. దేవుడే వచ్చి కార్యం చేస్తే ఇక దేవుడు దయ్యమో అంత డౌట్ మనిషి. దేవుడే వచ్చి కార్యం చేస్తే ఏంది ఈయనకి ఇట్లా? ఎప్పుడు జరిగిన కార్యం? ఇంతకుముందు ఆరాధన చేస్తుంటే కార్యం జరిగింది. కొంతమంది విచిత్రం అనిపించచ్చు కదా, ఇదేంది అని ఉన్నా కదా. దేవుడి కార్యాలు చిత్ర విచిత్రం మనిషికి అర్థం కావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోవాలి. ఆత్మని అర్థం చేసుకోవాలి. చాలా మార్పు 5:35 చదువు. చాలా ఉంది కానీ మార్పు 5. ఆయన ఇంకా మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి నీ కుమార్తె చనిపోయింది, నీ జీవితం అయిపోయింది, ఇంకా అయిపోయింది. చనిపోయింది అంటే అయిపోయింది. చనిపోయినాక ఏమైనా చేయగలమా? ఏం చేయలేము. నీ కుమార్తె చనిపోయింది, ఎందుకు దేవుని దగ్గరికి వెళ్తున్నావు? ఇంకా ఇప్పుడు పోయి చెప్తే ఏం సాయం చేస్తావు అనుకుంటారా? ఎందుకు శ్రమ పడుతున్నావు? భయపడుకుమో, నమ్మిక మాత్రమే ఉంచు చెప్పి భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచుమని చెప్పి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమైంది కార్యము? లోపలికి పోయి ఎందుకు ఏడుస్తున్నావు? ఈ చిన్నారి నిద్రించుతున్నది కానీ చనిపోలేదు. నీ దృష్టిలో చనిపోయింది. ఏసే దృష్టిలో, నీ దృష్టిలో పెద్ద సమస్య. ఏసే చాలా ఓ అమ్మో ఇక జరగదట, ఇంకా అయిపోయిందట, ఆమె చనిపోయింది, అయిపోయింది. ఇక దేవుని దగ్గర వేస్ట్, చర్చికి వెళ్ళడం వేస్ట్, పాస్టర్ ఇక వేస్ట్, అయిపోయింది అనుకుంటాం. నీకు కూడా హేళన చేస్తున్నారు కావచ్చు చుట్టుపక్కల. అయిపోయింది వీరి జీవితం, అయిపోయింది అనుకుంటాం. భయపడకు, నమ్మకం మాత్రమే ఉండు. నీ జీవితంలో కూడా అంతకంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేచినట్టు నువ్వు తిరిగి లేపబడబోతున్నావు. తిరిగి నీ జీవితంలో గొప్ప కార్యం జరగబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆశలు లేని జీవితంలో గొప్ప కార్యము, అన్నిట్లో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి, దుష్టు నుండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. యేసు ప్రభు ఏం చేస్తాడంటే ఆ పాపం చనిపోయాడు. ఊళ్ళకు పురాణ దెబ్బలు, రక్తము, వల్లపు కోటు, మట్టిగా చెప్పలేదు. ఆయన మట్టిగా నువ్వు స్వస్థత పడని చెప్తలేడు. ఈ స్వస్థత కోసము ఒకటితో 40 దెబ్బలు, శరీరంలోని రక్తము వలవల కారిది నీకోసమే. ఆ దెబ్బలు నీకోసమే, ఈ ముళ్ళు కిరీటం నీకోసమే, నీ పాపం కోసమే, పక్కన పోట్లు నీకోసమే.
కాళ్ళ చేతులు నీ కోసం, నీ పాపం కోసం, నీ కోసం, నా కోసం చనిపోయి మనల్ని బతికించాడు. ఆమేన్. మనం చనిపోయిన స్థితిలో యేసయ్య చనిపోయి ఆయన మనల్ని బ్రతికించాడు. ఆ దేవుడికి సజీవుడుగా నీలో కార్యము కాబట్టి నమ్మకం మాత్రమే ఉంచు. ఆమేన్. దేనికి భయపడకుండా నమ్మకం వస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తూనే ఉంటావు. అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు దయచేయగా. ఆమేన్. ఆమేన్. నా జీవితంలో కూడా అయిపోయింది అని కార్యం జరగదనుకున్నా, భయపడుతున్నా, వాగ్దానం ఉందా, దర్శనం ఉందా, వాక్యం ఉందా, నేను భయపడుతున్నా, నా జీవితంలో కార్యం జరగదనుకున్నా. ఈరోజు వాక్యంలో బలపరచండి. విశ్వాసం ఉంటే లోకంలో జయించవచ్చు, దేనినైనా జయించు, ఏదైనా దొరుకుతుందని ఆ గొప్ప విశ్వాసం నాకు కావాలి. నాలో కూడా గొప్ప విజయం దక్కాలనే వాళ్ళ ముందుకు రండి, ప్రార్థన చేస్తాను. లోకంలో నేను లోకమును ఈ వాక్యములను బలపరిచిన వాక్యము బలపరిచే వాక్యము, బ్రతికించే వాక్యము, బ్రతికించు. విజయం పొందలేకపోతున్నాడు. సంవత్సరముల నుండి అప్పుల చేత, రోగముల చేత, శాపముల చేత, అనేకుల చేత నిత్య అవహేళన, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను. నా విశ్వాసము ద్వారా అయా గొప్ప విజయం పొందాలి. నమ్మిన వాళ్ళే, ఏలన చేసిన వాళ్ళ ముందు ఎక్కడ ఓడిపోయినా అక్కడే విజయం కావాలి. ఎవరి వాళ్ళ ముందు తలవంచుకొని బతుకుతున్నారో వాళ్ళ ముందు తలంచుకొని బతకాలి. ఎవరి ముందు కింద వారిగా ఉండాలి, వారి ముందు పై వారిగా ఉండాలైనా. ఈ వాక్యం ముందు బట్టి వందనాలు. నా కోసం చనిపోయావు, తిరిగి లేచావు, ప్రాణమిచ్చావు. అనేక సంస్థలు అడుగుతున్నారు ఆ జీవితంలో గొప్ప విజయం దయచేయండి. మా పాపాలు, మా దోషాలు, మా అతిక్రమం మన్నించి నీ సేవలో నన్ను వాడుకో, నిస్వార్థలను వాడుకో, నీ సంఘంలో నన్ను వాడుకో. క్రమంగా నీ మందిరానికి వచ్చి నా జీవితంలో గొప్ప విజయం పొంది అనేకులకు సాక్షిగా ఉన్నందుకు నీ ఆత్మతో అభిషేకించి కలవరి రక్తంతో నన్ను మా పాపాలు, దోషములు, అతిక్రమములు కడిగి నన్ను క్షమించి, నా పాపాలను క్షమించి పరలోక వారసుడిగా తీర్చిదిద్దమని యేసు అధికారం కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.